తనపై వస్తున్న గంజాయి ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తారని మంత్రి సుభాష్ అన్నారు. అక్కసుతోనే కొందరు తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఏర్పాటు చేసిన హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు పుస్తకాలు, వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు, హ్యాపీ బర్త్డే ప్రిన్స్ మహేష్ బాబు. దయచేసి నేను వ్యక్తిగతంగానే ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే గంజాయి చేస్తున్నారో వాళ్ళ వివరాలు మాకు తెలియజేసే వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. అది నేను వ్యక్తిగతంగానే ఇస్తాను తప్ప ప్రభుత్వం నుంచి కాదు. అదేవిధంగా నిన్న సాక్షి టీవీ, డప్పు టీవీ, ఆ టీవీ ఉన్నారా అయితే ఉండరు, ఇటువంటి వాటికి ఉండరు. కానీ ఏదేమన్నప్పటికీ వాళ్ళు డప్పు వాళ్ళు కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి ఏమి చెయ్యాలో పాల్పోక 175కి 175 వచ్చేస్తాయని ప్రచారం చేసిన డప్పులు సాక్షి టీవీకి 11 సీట్లు వచ్చిన తర్వాత మధ్యపోయి పిచ్చి తిరుగుతూ పిచ్చివాగులు వాగుతూ తిరుగుతూ ఉన్నారు. నిన్న గంజాయి చేసేవారు నా వెనకాల ఉంటూ నా అనుచరుడు అంటూ అతను 175 కేజీలు 200 కేజీలు ఎంతో గంజాయితో పట్టుబడిపోయాడు ఎక్కడ హైదరాబాద్లో అని చెప్పారు. ఈరోజు చెప్తా ఉన్నాను, అతను కానీ వాళ్ళు కానీ నా అనుచరుడు పట్టుబడ్డాడని నిరూపించగలిగితే నేను ఈరోజే మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడానికి నిశ్చితం. మా ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ గంజాయికి ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదంతో తొక్కుదామని. ఖచ్చితంగా ఈ గంజాయిని పెంచిపోసిన వైసీపీ ప్రభుత్వం